నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీకి గేమ్ చేంజర్, తెలంగాణకు డేంజర్. బనకచెర్లపై ఎవరి వాదన వారిదే, ఎవరి లెక్కలు వాళ్లవే. తెలుగు రాష్ట్రాల్లో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి, ప్రాజెక్టులు పంచాయతీలు పెడుతున్నాయి. బనకచెర్లపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. లింక్ ప్రాజెక్టుతో జలదోపిడీ చేస్తోందెవరు? నదుల అనుసంధానంతో నష్టం ఎవరికి? తెలంగాణ సర్కార్ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలేంటి? బనకచెర్ల బర్నింగ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైంది. ఏపీ తెలంగాణలో ప్రాజెక్టుల ఫైటింగ్ కంటిన్యూ అవుతోంది. మీవి అక్రమ ప్రాజెక్టులు అంటే కాదు మీవే అక్రమ ప్రాజెక్టులు అంటూ వాదనకు దిగాయి ప్రభుత్వాలు. ఆరోపణలు ప్రత్యారోపణలతో రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అగ్గిరాజేస్తోంది. కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నాన్ని నిలువరించేందుకు రేవంత్ సర్కార్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయాలన్నా, రాయలసీమ నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్లతోనే సాధ్యమని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. గోదావరిలో కనీసం 100 రోజులు వరద ఉంటుందని, ఆ రోజుల్లోనే రోజు 2 టీఎంసీల చొప్పున వరద జలాలను బనకచెర్లకు తరలిస్తామంటోంది ఏపీ. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు, ఆపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీకి మళ్లిస్తారు. తద్వారా పెన్నా బేసిన్ కు వరద జలాలను తరలిస్తారు. నిజానికి బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1486 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలని తేల్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన వాటాకు మించి 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. తాజాగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలిస్తామంటూ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఇప్పటికే 350 టీఎంసీలతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పనులకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్. సోమశిల, కండలేరు, ఆవులపల్లి రిజర్వాయర్లను నిర్మించింది. బనకచెర్ల ప్రాజెక్టుతో తీరని అన్యాయం అంటోంది తెలంగాణ. అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. జల దోపిడీ జరుగుతుంటే అడ్డుకోవడం లేదని రేవంత్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. అవసరమైతే తామే సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు గులాబీ లీడర్లు. మరోవైపు పోలవరం బనకచెర్ల అనుసంధానం విషయంలో సాంకేతిక అంశాలపై కన్నా అంతర్గత రాజకీయాలపైనే తెలంగాణ నేతల తపన ఉందంటోంది ఏపీ సర్కార్. రాజకీయ అవసరాల కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవడం ఎంతవరకు సబబని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే గోదావరి వరద జలాలు మళ్లించడం ఒక్కటే మార్గమని అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు నిమ్మల. గోదావరి మిగులు జలాలను తీసుకెళ్తామని ఏపీ చెప్తున్నా అది కృష్ణా నీటి దోపిడీకేనని తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించిన ఏపీ గవర్నమెంట్ పర్యావరణ అనుమతులకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. దీంతో బనకచెర్ల బర్నింగ్ ఇష్యూ అవుతోంది. సో ఇవాల్టి